2019 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటిది ఒక సపరేట్ పొలిటికల్ సినారియో. అవును. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉండగా, మీరు ఆయన పక్కన ఉండగా ఆయన తిట్టరాని తిట్లు, ఆయన పడినటువంటి అవమానాలు ఏమనిపించింది ఆ సందర్భంలో అసెంబ్లీలో? సార్ 2019 ముందు వరకు అసెంబ్లీ జరుగుతుందంటే ఎప్పుడు వస్తుందో ఆ అసెంబ్లీ ఎదురు చూసేవాళ్ళం. ఎందుకంటే మన సమస్యలు ప్రస్తావించుకోవడానికి కానీ, లేకపోతే రోజు నిరంతరం పబ్లిక్తో ఉండి పొద్దున్న సాయంత్రం దాకా ఖాళీ లేకుండా ఉండే పరిస్థితుల నుంచి అసెంబ్లీ అంటే కొంచెం సమయం దొరుకుద్ది, మనం నియోజకవర్గం గురించి ఆలోచించడానికి కానీ సమస్య. అది ఒక అందరూ రాష్ట్రం నుంచి వచ్చి అందరు ఎమ్మెల్యేలు కలుస్తారు, కలిసినప్పుడు సరదాగా పార్టీలే ఉండేది కాదు, చాలా హ్యాపీగా ఉండేదండి. అట్లాంటిది 2019-24 మధ్యలో అసలు అసెంబ్లీ వస్తుందంటేనే ఇక అది పాపపు రోజులో జీవితంలో పాపం చేసి మనం అక్కడికి వెళ్తున్నాం అనే ఫీలింగ్ వచ్చేది. గతంలో కాంగ్రెస్ పార్టీ జనార్దన్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా చాలా తీవ్రంగా విమర్శించేవాళ్ళు. కానీ బయటికి రాగానే అందరం ఆ లాంజ్ ఉండేది, అక్కడ కూర్చొని కౌలు చెప్పుకునేవాళ్ళం, కలిసి టిఫిన్ చేసేవాళ్ళం. అసలు ఒకరి పెళ్లికి ఒకరు వెళ్ళేవాళ్ళు, అన్ని ఫంక్షన్లకు ఉండేవాళ్ళు. నెల పాటు ఒక 15 రోజుల పాటు లాల్ బహదూర్ స్టేడియంలో గేమ్స్ ఉండేది. ఒక స్కూల్ యానివర్సరీ జరిగినట్టు ఒక రోజు రాత్రి కూడా ఫంక్షన్ జరిగేది. ఇప్పుడు ఏదో కొట్టుకోవడానికి వెళ్ళడానికి ఉన్నట్టుంది. అవి కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి వాళ్ళు ఒక సభ హుందాతనమే. ఇప్పుడు పార్లమెంట్ చూసినాడు నేను, అసెంబ్లీ చూస్తే అసలు ఏమాత్రం గౌరవప్రదం లేకుండా, ఒక వయసు ఇది చూడకుండా ఇష్టానుసారం మాట్లాడటం, ఒక మానసిక హింస పెట్టడం, నాయకుడు కూడా కంట్రోల్. మీకు ఒకసారి గుర్తుందండి, బాపిరాజు గారు, కనుమూరు బాపిరాజు గారు చంద్రబాబు గారిని ఏదో మాట తూలారు. విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన లేచి స్పీకర్తో మీరు యాక్షన్ తీసుకోండి, ఇక్కడ మనం ఏమి రాజకీయ శత్రుత్వంగా రాలేదు, పార్టీ పరంగా పెట్టాలి తప్ప వ్యక్తిగతంగా దూషించడం కరెక్ట్ కాదు. ఆయన అప్పుడు మంత్రిగా ఉన్నారు, యాక్షన్ తీసుకోమని ఆయన సజెస్ట్ చేశారు. ఆయన మంత్రి మీద వాళ్ళ స్పీకర్తో యాక్షన్ చేశారు. అలాంటి రాజకీయాలు చూసి ఇవాళ ఒక అనరాని మాటలు, అనకూడని మాటలు అంటే ముసిముసి నవ్వుకునే ముఖ్యమంత్రిగా సడన్ గా ఆయన లేచి అది చాలా తప్పు అంటే భయం ఉండేది. అతను కూడా ముఖ్యమంత్రి గారికి ఉన్నది. ఇది లేకుండా ఆ మాటలు, ఇంకా మైక్లో రాని మాటలు, మా చెవులు పడిన మాటలు చూస్తే చాలా దాడి ప్రయత్నాలు జరిగినాయా? ఎందుకు జరగలేదండి? నా మీద జరగడం, నేనేమి పెద్ద అగ్రెసివ్ వెళ్ళేవాడిని, ఫైటర్ కాదు. ఆ విషయాల్లో అంత అగ్రెసివ్ వెళ్ళేవాడిని. కానీ నా ముందు రామ్మోహన్ గారు హీరో అని చెప్పని రామారెడ్డి గారు చెప్పారు. కానీ ఎందుకు రాజకీయాల్లో ఫైటర్ గా? హీరో అంటే కొట్లాడికి వెళ్తాను, హీరో అని కాదు. కానీ ఎప్పుడు కూడా మనం సౌమ్యంగా పాజిటివ్ గానే వెళ్ళి ప్రజల్లో మద్దతు పొందాం తప్ప ఫైటింగ్ చేసి. నియోజకవర్గం వరకు హీరోగానే ఉంటారు, కానీ బయటకు వచ్చేటప్పుడు రాజకీయాల్లో ఆ హీరోయిజాన్ని చూపించరు లేదా ఫైటింగ్ చూపించరు అనేది ఎందుకు? అదే గాంధీ గారి సిద్ధాంతాలు అనుకోండి. గాంధీ గారే గద్దె రామ్మోహన్ గారి మీద రాజకీయాల్లో విమర్శ ఉంది. తెలుగుదేశం పార్టీలోనైనా సరే ఆయన నియోజకవర్గం వరకు జాగ్రత్తగా ఉంటాడు, భద్రతగా ఉంటాడు, అందరికి అందుబాటులో ఉంటాడు. బయట ఏ యుద్ధం జరిగినా యుద్ధానికి రాడు, యుద్ధం ఫైట్ చేయడు, విమర్శించడు. నేను నా నియోజకవర్గం నుంచి నాకు ఇచ్చిన పదవి, నేను పార్లమెంట్ సభ్యుడిగా ఇచ్చినప్పుడు నా పార్లమెంటే నా పరిధండి. దీని వరకే నాకు ఏదన్నా బాధ్యత ఉన్నా, హక్కులు ఉన్నా దీని వరకే. దాని నుంచి ఒక నియోజకవర్గానికి పర్మిట్ చేశారు, అంతవరకే. నేను ఎక్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాబట్టి మీ అందరి మీద పెత్తనం చేస్తా అని చెప్పి ఎప్పుడు నేను వెళ్ళలేదు. నాకు ఏ నియోజకవర్గం ఇస్తే ఆ నియోజకవర్గం వరకే నేను పరిమితి. దానివల్లనే నేను కొంచెం సక్సెస్ అవుతుందని నేను భావిస్తాను. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తగాదాలు తెచ్చుకుని అది అంత అవసరం లేదని ఎక్కడ అక్కడ ఎవరి బాధ్యతలు చేసుకుంటారు. నేను ఎప్పుడు రాజకీయం నేను ఒక పోస్ట్ మ్యాన్తో కంపేర్ చేసుకుంటానండి. ఇప్పుడు రాజకీయం అంటే మనకేమీ స్వతంత్రంగా శాంక్షన్ చేసే ఇదే ఉండదు. ఇప్పుడు పబ్లిక్ ఇచ్చిన రిప్రజెంటేషన్ ని తీసుకెళ్లి అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు ఇచ్చింది తీసుకొచ్చి నిధులు ఇస్తే డెవలప్ చేస్తాం, నిధులు ఇస్తే వాళ్ళకి ఇస్తాం. డెవలప్ చేయడానికి కూడా మనం ఆ నిధులు తెచ్చే వాళ్ళ మీద తప్ప చేయించే దాంట్లో మనకేం ఉండదు, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు కూడా నేను ఒక పోస్ట్ మ్యాన్ అనుకుంటాను, ఎమ్మెల్యే అనుకోను.